తెలుగునాట నవలలకు నవలా చిత్రాలకు మొదట నుంచి ఆదరణ ఎక్కువే. 1960 దశకంలో 1970 దశకంలో రచయిత్రులు రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చాయి. వారి నవలల్లో కథానాయకుడు అందగాడు, సంస్కారవంతుడిగా ఉండేవాడు. ఆనాటి హీరోల్లో హీమ్యాన్ శోభన్ బాబులో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించేవి. అంతేకాదు, ఆయన నటించిన నవలా చిత్రాలలో అధిక శాతం విజయవంతమయ్యాయి. అందుకే నవలా నాయకుడు అని శోభన్ బాబుని పిలిచేవారు. హీమ్యాన్ నటించిన నవలా చిత్రాల వివరాలు మీకోసం. శోభన్ బాబు నటించిన తొలి నవలా చిత్రం తల్లిదండ్రులు 1970లో వచ్చింది. పోలాప్రగడ సత్యనారాయణ రాసిన కౌసల్య నవల ఈ చిత్రానికి ఆధారం. జగ్గయ్య, సావిత్రి తదితరులు నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి దర్శకుడు బాబూరావు. ఈ సినిమా ఆర్థిక విజయం సాధించింది. రొమాంటిక్ హీరో శోభన్ బాబు నటించిన రెండవ నవలా చిత్రం దేశమంటే మనుషులోయ్ కూడా 1970లోనే విడుదలయ్యింది. విఎస్ రంగస్వామి రచించిన కరుణామయి అరుణ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సిఎస్ రావు దర్శకుడు. ఎస్వి రంగారావు, అంజలీదేవి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. నటభూషణ శోభన్ బాబు నటించిన మూడవ నవలా చిత్రం రామాలయం. పోలాప్రగడ సత్యనారాయణ రాసిన దీపశిఖ నవల ఈ చిత్రానికి ఆధారం. జగ్గయ్య, జమున ఒక జంటగా, శోభన్ బాబు, విజయ నిర్మల మరో జంటగా నటించారు. కె బాబూరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగదభిరామ, రఘుకుల సోమ, శరణము నీయేవయ్య అంటూ ఘంటసాల పాడిన పాట పెద్ద హిట్. సినిమా కూడా సక్సెస్ అయ్యింది. హీమ్యాన్ శోభన్ బాబు నటించిన నాలుగవ నవలా చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి. 1971లో వచ్చిన ఈ చిత్రానికి కావలిపాటి విజయలక్ష్మి రాసిన విధి విన్యాసాలు నవల ఆధారం. అడవిరాముడు వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ తీసిన తొలి సినిమా ఇదే. ఇందులో హీరోగా శోభన్ బాబు పేరు అనుకున్నప్పుడు చాలా కామెంట్లు వినిపించాయి. ఆయన పనికిరాడని అన్నారు. దాంతో ఛాలెంజ్గా తీసుకుని ఇందులోని తండ్రి కొడుకుల పాత్రలను అద్భుతంగా పోషించారు శోభన్ బాబు. ఆయన సరసన జమున, చంద్రకళ నటించారు. కెఎస్ ప్రకాశ్రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన అద్భుత నటనకు ఆంధ్ర ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ నటుడు అవార్డు పొందారు శోభన్ బాబు. ఆయనకు ఈ అవార్డు బహుకరించి మంచి నటుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆశాజ్యోతి అని అభినందించారు అక్కినేని నాగేశ్వరరావు. శోభన్ బాబు నటించిన ఐదవ నవలా చిత్రం జీవన తరంగాలు. ఎద్దనపూడి సులోచనారాణి అదే పేరుతో రాసిన నవల ఈ సినిమాకు ఆధారం. శోభన్ బాబు, వాణిశ్రీ ఇందులో జంటగా నటించారు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకుడు. జీవన తరంగాలు చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో శోభన్ బాబుకు తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. సి ఆనందరామన్ రాసిన ప్రేమ సూత్రం నవల ఆధారంగా రూపుదిద్దుకున్న జీవితం చిత్రంలో శోభన్ బాబు, శారద, జయంతి ముఖ్య పాత్రలు పోషించారు. కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కథానిక నవల ఆధారంగా కన్నవారి కలలు చిత్రం రూపొందింది. 1974లో విడుదలైన ఈ చిత్రంలో వాణిశ్రీ కథానాయిక. ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో వాటిని అందుకోలేకపోయినా శోభన్ బాబు, వాణిశ్రీ వంటి హిట్ పెయిర్ నటించడం వల్ల విజయం సాధించింది. శోభన్ బాబు, వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన మరో నవలా చిత్రం చక్రవాకం. అదే పేరుతో అరికపూడి కౌసల్యాదేవి రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం.
రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకుడు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కాకపోతే శోభన్ బాబు, వాణిశ్రీ జంట కోసం ఆనాటి యువత ఈ సినిమా చూసింది. 1975 2 నవలా చిత్రాల్లో శోభన్ బాబు నటించారు. ఈ 2 చిత్రాలు కేవలం 2 నెలల వ్యవధిలో విడుదల కావడం విశేషం. ఇందులో జీవన జ్యోతి చిత్రం కె రామలక్ష్మి రాసిన ఆడది నవల ఆధారంగా తయారైంది. వాణిశ్రీ హీరోయిన్. ఇందులో హీమ్యాన్ నటనకు ఉత్తమ నటుడిగా 8 అవార్డులు పొందడం విశేషం. ముప్పాళ్ల రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవల అదే పేరుతో సినిమాగా రూపొందింది. ఇందులో భాస్కర్ పాత్రను శోభన్ బాబు అద్భుతంగా పోషించారు. శారద హీరోయిన్. ఈ 2 చిత్రాలు హిట్ అయ్యాయి. శోభన్ బాబు నటించిన 11వ నవలా చిత్రం ఈ తరం మనిషి. మాదిరెడ్డి సులోచన రాసిన మిస్టర్ సంపత్ ఎంఏ నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ నవల గురించి చెప్పినప్పుడు ఇది చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్టు, జనాలు చూడరు అని శోభన్ బాబు ఎంత చెప్పినా నిర్మాత ఎస్ వెంకటరత్నం వినిపించుకోలేదు. తప్పకుండా ఆడుతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో సినిమా తీసి దెబ్బతిన్నారు. టాకుకు సంబంధం లేకుండా శోభన్ బాబు చిత్రాలు ఆడే టైం అది. గుంటూరు, వరంగల్ వంటి శోభన్ బాబు స్ట్రాంగ్ సెంటర్స్లో కూడా ఈ తరం మనిషి ఆడలేదంటే ఈ సినిమా ఎంత ప్లాఫో అర్థం చేసుకోవచ్చు. శోభన్ బాబు 12వ నవలా చిత్రం రాధాకృష్ణ. అదే పేరుతో ఎద్దరపూడి సులోచనారాయణ రచించిన నవల ఆధారం. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు. నవలా నాయకుడు శోభన్ బాబు నటించిన 13వ నవలా చిత్రం గోరింటాకు. రామలక్ష్మి రాసిన రావుడు నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి దాసరి దర్శకుడు. సుజాత హీరోయిన్. గోరింటాకు చిత్రం సూపర్ హిట్ అయ్యింది. క్లాస్ ఆడియన్స్నే కాదు, మహిళా ప్రేక్షకులను, యూత్ను అలరించి శోభన్ బాబుకు తిరుగులేని ఇమేజ్ ఉందని ఈ చిత్రం నిరూపించింది. శోభన్ బాబు 14వ నవలా చిత్రం చండీప్రియ. పోల్కంపల్లి శాంతాదేవి అదే పేరుతో రాసిన నవల ఆధారం. చిరంజీవి మరో హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద కథానాయిక. యావరేజ్గా ఆడింది. ఎద్దనపూడి సులోచనారాయణ రచించిన గిరిజా కళ్యాణం నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం గిరిజా కళ్యాణం. శోభన్ బాబు, జయప్రద జంటగా నటించారు. మహిళలు అసలు చూడని క్రైమ్ చిత్రాలు తీసే దర్శకుడు కేఎస్ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. శోభన్ బాబు నటించిన 16వ నవలా చిత్రం సంపూర్ణ ప్రేమాయణం. యండమూరి వీరేంద్రనాథ్ అదే పేరుతో రాసిన నవల ఈ సినిమాకు ఆధారం. జయప్రద కథానాయిక. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. నవలా నాయకుడు శోభన్ బాబు నటించిన 17వ నవలా చిత్రం కార్తీక పౌర్ణమి. పరుచూరు బ్రదర్స్ రాసిన నల్లపూసలు నవల ఈ సినిమాకు ఆధారం. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. శోభన్ బాబు కంటే ముందు నవలా నాయకుడు అనే బిరుదు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఉండేది. ఆయన దాదాపు 10 నవలా చిత్రాల్లో నటించారు. అయితే శోభన్ బాబు నటించిన నవలా చిత్రాల్లో 80% సక్సెస్ రేటు ఉండటం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.